ఆ ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వానికి కొంత లాయల్ గా ఉంటాం. కానీ ఆయన తిరుగుతున్నారు. మరి ఇప్పుడు కామెంట్స్ లో చూస్తే ఆయన అది చేస్తున్నారు. చాయ్ బిస్కెట్ మీటింగ్ పెట్టుకున్నారు. సభ్యుల ఎక్స్పెక్టేషన్ మా మీద ఎక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. ఏదైనా మేము సాధించినప్పుడు మాకు శాలలు కప్పుతున్నారు. సంఘ నాయకులకు రిటైర్మెంట్ ఏజ్ కి పెంపు మీదనే ఇష్టం ఉంది, మిగతా సమస్యలు గాలికి వదిలేశారు. ఇటువంటి రిటైర్మెంట్ ఏజ్ పెంపు మీద కూడా ఎవరికి ఇష్టం లేదు. మేము అడగలేదు, మా ప్రతిపాదన లేదు. మాకు పైసలు ఇయ్యని పక్షంలోనే పరిశీలించమని చెప్పాము. మేము ఒక గెజిట్ అధికారుల సంఘంగా మిగతా సంఘాల కంటే కూడా మా సంఘంలో గెజిట్ అధికారులు రిటైర్మెంట్లు ఎక్కువ ఉంటాయి, మాకు బెనిఫిట్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. వాటి కోసం మేము అడుగుతాం తప్ప మేము పెంచమని ప్రతిపాదన లేదు. దాన్ని పరిశీలించమంటున్నాం. మాకు పేమెంట్ ఇమీడియట్ గా ఇవ్వండి. 58 years కూడా మేము వెళ్తాం. ఇంకా తగ్గించినా మాకు ఇబ్బంది లేదు. 61 years అయిన తర్వాత మా పేమెంట్ మేము అడుగుతున్నాము. దానికోసమే మా యావత్ జేఏసీ 206 సంఘాలు ఈ రోజు యాక్చువల్ గా మీటింగ్ ఉంది. దాన్ని పోస్ట్ పోన్ వేరే కారణాలు కూడా, కొన్ని తప్పనిసరి కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. కలిసినప్పుడు మేము ఈ కృతజ్ఞతలు చెప్పడానికి కాదు, మా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, అన్ని క్లియర్ చేయాలి. ఆదివారం సోమవారం కంపల్సరీ కలుస్తాం. యావత్ జేఏసీ 33 జిల్లాల జేఏసీ బాధ్యతలతో సహా సీఎం గారిని కలుస్తాం. కృతజ్ఞతలు చెప్పబోతున్నారా ముఖ్యమంత్రికి? కృతజ్ఞతలతో పాటుగా మా డిమాండ్లన్నీ కూడా ముందు పెట్టబోతున్నాం. ఓకే, ఎందుకు కృతజ్ఞతలు? కొంత మాకు సానుకూల వాతావరణం వచ్చినందుకు మేము మా ప్రాథమిక సభ్యులకి పూర్తిగా చూడకపోవచ్చు. కొన్ని మేము చూస్తున్నాం. ఎలక్షన్స్ బదిలీలు కావచ్చు, వెహికల్ అలవెన్స్ హైక్ చేయడం కావచ్చు, 3 సంవత్సరాలుగా ఉన్న వెహికల్ బిల్స్ కోసం ప్రయత్నం జరగడం కావచ్చు, మా పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్లు పెరిగినందుకు కావచ్చు, మాకు హెల్త్ కార్డ్స్ దాన్ని ఒక కొలికి వస్తున్నందుకు కావచ్చు, కొంత డిఏలు మేము ఎక్స్పెక్టేషన్ చేసినంత కాకపోయినా 1-2 మమ్మల్ని గుర్తించినందుకు సమస్యలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సింది మీ జీతాల పెంపు కాదు, మీ గొంతెమల కోరికలు కావు, మీకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ ప్రభుత్వం గుర్తించినందుకు, ప్రజలు గుర్తించినందుకు, మీడియా గుర్తించినందుకు. విఠల్ గారు జాయిన్ అయ్యారు.